హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కొరియన్ గ్లాస్ స్కిన్ ఫేషియల్ షేర్ చేస్తున్నానండి. ఇది 4 స్టెప్ ఫేషియల్. దీనికి కావాల్సిందల్లా రైస్ వాటర్ అండ్ రైస్ ఫ్లోర్, అంతేనా అండి. ముందుగా బియ్యం కడిగేసుకొని ఫస్ట్ లేయర్ అంటే డస్ట్ వచ్చిన వాటర్ అంతా పడేసి నెక్స్ట్ మళ్ళీ కడిగి ఉంచుకుంటాం కదా, ఆ వాటర్ అయితే ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఫేషియల్ అనమాట. ఫస్ట్ స్టెప్కి క్లింజింగ్ కోసం రైస్ వాటర్ అయితే అలాగే ఉంచుకుంటాము. సెకండ్ స్టెప్ అయితే స్క్రబ్ కోసం రైస్ వాటరు బౌల్లో తీసుకొని ఒక స్పూను దానిలో రైస్ వాటర్ కలుపుకొని స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్ అయితే జెల్ కోసం ఆలోవెరా జెల్ అండ్ రైస్ వాటర్ రెండు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుంటాం. నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ ప్యాక్ కోసం రైస్ ఫ్లోర్ అండ్ ఆట అంటే గోధుమ పిండి, ఈ రెండు కలిపి దానిలో కొంచెం రైస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇలాగా మనం 4 అయితే రెడీ చేసి ఉంచుకుంటాం. రైస్ వాటర్ని రైస్ ఫ్లోర్ ఈ రెండు ఉండాలన్నమాట కంపల్సరిగా. ఓకేనా. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఎటువంటి మేకప్ ఏమీ మన ఫేస్ మీద ఉండకూడదు. లిప్స్టిక్, ఐబ్రోస్ ఏవి ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్లింజింగ్ యూజ్ చేస్తున్నాను. రైస్ వాటర్లో కాటన్ ముంచుకొని మన ఫేస్ అంతటికి ఇలాగ అప్లై చేసుకోవాలి. క్లింజింగ్ ఎందుకు చేస్తామంటే ఎంత మనం ఫేస్ వాష్ చేసుకున్నా ఎక్కడో కొంచెం ఫోర్స్లో కొంచెం డస్ట్ అది ఉండిపోద్ది. అందుకు కంపల్సరీ క్లింజింగ్ చేయడం బట్టి బాగా డస్ట్ అది రిమూవ్ అవుతుంది. మన ఫేస్ మీద ఎటువంటి డస్ట్ అది ఏమీ ఉండకుండా అవుతుంది. నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ ఇలాగా మనకి ఫేస్కి అప్లై చేయడం బట్టి మన ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ బాగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మంచి గ్లో వస్తుంది. డల్ స్కిన్ అన్నీ రిమూవ్ అవుతాయి. తర్వాత మన ట్యాన్ నుంచి కూడా బాగా రిమూవ్ చేస్తుంది రైస్ ఫ్లోర్ అన్నమాట. ఇందులో రైస్ వాటర్ కూడా వాడాం కాబట్టి మన స్కిన్ మంచి గ్లోగా గ్లాసీ లుక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. కొంచెం పక్కన వాటర్ పెట్టుకొని, ఎందుకంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ పెట్టుకొని మధ్యలోని ఇలాగా కొన్ని స్టెప్స్తోని ఇలా చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలోని చూపిస్తాను కదా, ఇలా సర్క్యులర్గా లిప్స్ చుట్టూ, ఐస్ చుట్టూ, నెక్స్ట్ ఫోర్ హెడ్ మీద అంతా మనం ఎక్కువ సర్క్యులర్గా చేయాలి. కింద నుంచి మీదకే చేయాలి. ఏ ఫేషియల్ చేసినా మీద నుంచి కిందకి చేయకూడదు అన్నమాట. ఇలాగా మొత్తం నోస్ చుట్టూ, లిప్స్ చుట్టూ, తర్వాత ఐస్ చుట్టూ ఇలా ప్రెజర్ పాయింట్స్ దగ్గర ఇలా చేస్తే మనకి రిలాక్స్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఐస్ చుట్టూ ఇలాగే 8 షేప్లో చేయడం బట్టి మన ఐస్కి డార్క్ సర్కిల్స్ అవి బాగా కంట్రోల్ అవుతాయి. తర్వాత ఐస్ మీద కూడా ఇలా ట్యాప్ చేస్తూ ఉండడం బట్టి మనకి మంచి రిలాక్స్ అనిపిస్తుంది. ఇలాగ ఐబ్రోస్ మీద, తర్వాత ఐ లిడ్ మీద ఫింగర్ రింగ్తోని నెమ్మదిగా ఇలాగ అంటుండాలి. అనడం బట్టి మంచి రిలాక్స్ అనిపిస్తుంది. తర్వాత లిప్స్ చుట్టూ కూడా చేసుకోవాలి. తర్వాత నెక్కి కూడా మనం చేసుకోవాలి. ఫేస్కే కాదు, నెక్కి కూడా మనం కొంచెం సేపు చేసుకోవాలి. తర్వాత ఒక వెట్ టవల్తోనైతే నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నాను. పక్కన వాటర్ పెట్టుకొని ఉంచుకున్నాను. దానిలో ఒక టవల్ పెట్టుకొని ఇలాగైతే తుడుచుకుంటున్నాను, ఒక హ్యాంకీ మాట. చూస్తున్నారా, స్క్రబ్ అవగానే నా ఫేస్ ఎంత గ్లో వచ్చిందో, ముందుకి ఇప్పటికి బాగా తేడా వచ్చింది. చూస్తున్నారా. ఈ ఫేషియల్ ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్, ఏదైనా బయటికి వెళ్ళాలి, అప్పుడు పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలా అని ఆలోచించకుండా ఇంట్లో మనకి ఈజీగా రైస్ వాటరు, రైస్ ఫ్లోరు, గోధుమ పిండి అన్నీ ఉన్నవే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ అయితే జెల్ కోసం నేను ఆలోవెరా జెల్ అండ్ రైస్ వాటర్ రెండు మిక్స్ చేశాను కదా, ఈ రెండు కూడా మనకి మంచి గ్లో ఇస్తాయి అన్నమాట. అలోవెరా జెల్ సంగతి అందరికీ తెలిసిందే, మన స్కిన్ మంచి గ్లో ఇస్తుంది. నెక్స్ట్
రైస్ వాటర్ ఎందుకంటే ఎక్కువ కొరియన్స్ వాడతారు తెలుసండి. వాళ్ళకి మంచి గ్లాసీ స్కిన్ ఉంటుంది. తర్వాత వాళ్ళు అన్నిటికీ హెయిర్‌కి, ఫేస్‌కి అన్నిటికీ రైస్ వాటరే వాడతారు. కొంతమంది బియ్యం కడిగేసిన వాటర్ వాడతారు. కొంతమంది అన్నం ఉడుకుతుండగా తీస్తారు వాటర్. ఆ వాటర్ వాడతారు. ఏది వాడినా ప్రాబ్లమ్ లేదండి. 2 పనిచేస్తది. ఇలా ఫేస్‌కి ఇలాగ రైస్ వాటర్ అప్లై చేయడం బట్టి మన స్కిన్ మంచి గ్లోగా వస్తది తెలుసండి. ఈ ఫేషియలే కాదు రెగ్యులర్‌గా మనకి టోనర్‌లా కూడా మనం రైస్ వాటర్ వాడొచ్చు. ఏమీ లేదు ఇలా రైస్ వాటర్ చేసుకున్నామా అది ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకొని మార్నింగ్ ఓసారి, ఈవినింగ్ ఓసారి ఫేస్ మీద కొంచెం ఇలా స్ప్రే చేసుకుంటుంటే మనకి చాలా తేడా వస్తది. నేను ఇంకోసారి అది కూడా చేసి చూపిస్తాను. చాలా బాగా మన ఫేస్‌లోని తేడా వస్తది తెలుసండి. మన స్కిన్ గానీ మంచి గ్లోగా గ్లాసీ లుక్ వస్తది. తర్వాత ఇలా మసాజ్ జెల్‌తోని మసాజ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వెట్ టవల్‌తోని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. జెల్ అవ్వగానే నా ఫేస్ చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అయిందో. నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాను. ఇలాగా బాగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే మన ఫేస్ మీద ఎటువంటి డస్ట్ అనేది ఏమీ ఉండకుండా బాగా క్లీన్ చేసి గ్లాసీ లుక్ ఇస్తుందన్నమాట. ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. ఇందులో గోధుమ పిండి, రైస్ వాటర్ అండ్ రైస్ ఫ్లోర్ అంతే. ఈ 3 ఐటెమ్స్‌తోని మనం ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాం. మీకు టైం అవ్వలేదంటే జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటే అప్లై చేసుకోండి. మీకే తేడా తెలుస్తది. ఈ రైస్ వాటర్ ఒక స్ప్రే బాటిల్‌లో ఉంచుకొని అది డైలీ స్ప్రే చేసుకుంటుండి ఈ ప్యాక్ అప్పుడు 1 వీక్ ఒకసారి అప్లై చేస్తుండండి. మీకే తేడా తెలుస్తది. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేస్తే మన వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. ఓకేనా? కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ కామెంట్ చేస్తే మన వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. వెళ్ళడం బట్టి వాళ్ళు చూస్తారు కదా మన వీడియోస్. ఇలాగా డ్రై అయిపోయింది చూస్తున్నారా? ఒక 15 మినిట్స్ తర్వాత నా ఫేస్ అయితే ఇలాగుంది. కడిగేసుకున్నాను ఫేస్ మామూలు నార్మల్ వాటర్‌తోనే ఎటువంటి సోప్ అది పెట్టకూడదు. ఏ ఫేషియల్ చేసినా జస్ట్ ఒక 6 అవర్స్ అయినా మన ఫేస్ మీద సోప్ అది పెట్టకూడదు. ఇలాగైతే అయిపోయిందండి. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ